హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నాన్న 2023-24 సంవత్సరానికి సంబంధించి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులందరి కోసంగా 29వ ప్రశ్న పత్రలేఖన్ లెటర్ రైటింగ్ కి సంబంధించి మనకి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఏంటి, 2 లెటర్లు మనకి ఇవ్వడం జరుగుతుంది. వాటిల్లో మనకి నచ్చిన, మనకి బాగా వచ్చిన ఒక లెటర్ని అక్కడ మనం నీట్ గా ఒక ఫ్రెష్ పేజీలో రాయవలసి ఉంటుందన్నమాట. ఈ రోజు మనం చెప్పుకోబోతున్న లెటర్ పేరు సైకిల్ కి చోరీ. సైకిల్ కి చోరీ, దీనికి సంబంధించి ఎగ్జామ్ లో మనకి ప్రశ్న ఏందిరా అంటే, आपकी साइकिल की चोरी हो गई है, पुलिस अधिकारी के नाम पत्र लिखिए, सूचना देते हुए पुलिस अधिकारी के नाम पत्र लिखिए అని ప్రశ్న అడగడం జరుగుతుంది. అంటే ఏందిరా అంటే, మీ సైకిల్ దొంగతనం అయిపోయింది, దానికి సంబంధించి కంప్లైంట్ చేస్తూ పోలీసు ఆఫీసర్కి లెటర్ రాయండి అని చెప్పి మనకి ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. ఎలా రాయాలి? ఇది పేపర్ అనుకోండి. ఈ పేపర్లో మొదట మనం హెడ్డింగ్ రాయాలి. పత్ర అని హెడ్డింగ్ రాస్తాం. ఆ తర్వాత ప్లేస్, డేట్, కడప, 5/2/2024 ఫుల్ స్టాప్. కామాలు ఫుల్ స్టాప్లు చాలా చాలా ముఖ్యం, అది రాయాలి. ఆ తర్వాత पुलिस अधिकारी అయినా, పుస్తక విక్రేత అయినా, కాలేజీ మే ప్రవేశ్ అయినా, బిజిలీ అధికారి అయినా, నగర నిగమ అధికారి అయినా, వీళ్ళందరికీ కూడా ఏందిరా అంటే ప్రేషక్ సేవామే అని ఇవి తప్పకుండా మనం రాయడం అయితే జరుగుతుంది. మరి ప్రేషక్లో ఏం రాయాలి, సేవామే అనే దాంట్లో ఏం రాయాలి అనేది మనం చూద్దాం. ప్రేషక్ అంటే మన అడ్రస్, సేవామే అంటే ఎవరికి లెటర్ రాస్తున్నామో వాళ్ళ అడ్రస్ అన్నమాట. ప్రేషక్ అని ఇలా రాసి కా కింద నుండి మొదలు పెట్టండి. కా కింద నుంచి 4 ఇంటూలు, కామా, కేకే నగర్, కామా, కడప, ఫుల్ స్టాప్. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 లెటర్లలో ఏ లెటర్కి అయినా సరే ప్రేషక్కి ఇదే అడ్రస్ ని రాయండి. అలాగే సేవామే అని రాసి కామా పెట్టి శ్రీమాన్ పులీస్ అధికారి, కామా, पुलिस कार्यालय, सीसी नगर, కడప అని చెప్పి రాయాలి. ఈ 2 లైన్లని జాగ్రత్తగా గమనించండి. సేవామే అనే దాంట్లో ఉండే ఈ 2 లైన్లు పోలీస్ అధికారికి రాస్తున్నాం కాబట్టి పోలీస్ అధికారి, పోలీస్ కార్యాలయం. అది బిజిలీ అధికారికి రాసే పని అయితే బిజిలీ అధికారి, బిజిలీ కార్యాలయం. అలాగే నగర నిగమ అధికారికి రాసే పని అయితే నగర నిగమ అధికారి, నగర నిగమ కార్యాలయం. అలాగే పుస్తకాల షాపాయినికి రాసే పని అయితే బుక్ డిపో. అలాగే ఇక్కడ వచ్చేసి బుక్ అధికారి అని ఇక్కడ రాయం మనం, మేనేజర్ అను బుక్ డిపో. ఆ విధంగా ఈ 2 లైన్లు మాత్రమే మారుతాయి, కానీ ఈ సిసి నగర్, కడప అనేది అక్కడ కూడా మారదన్నమాట. ఈ విధంగా ప్రతిదానికి కూడా ప్రేషక్, సేవామే దీన్నే ఫాలో అవ్వండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ పోకుండా మనకు చక్కగా ఉంటుంది. దాని తర్వాత మనం విషయ్ రాయాలి. విషయ్ అనేది మార్జిన్ నుంచి స్టార్ట్ చేయండి. విషయ్ అనేది ఎప్పుడు కూడా సింగిల్ లైన్ లో మ్యాక్సిమం అయిపోయేటట్టు చూడండి. ఈ విషయ్కి సంబంధించిన మన సబ్జెక్ట్ అంతా కూడా క్వశ్చన్ లో నుంచే చక్కగా తీసుకోవచ్చు, స్పెల్లింగ్ మిస్టేక్ పోకుండా. చూడండి, మన సైకిల్ దొంగతనం అయిపోయింది, ఎవరో దొంగలు ఎత్తుకొని వెళ్ళిపోయారు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. సైకిల్ కి చోరీ కే సంబంధ మే పోలీస్ అధికారి కో పత్ర. సైకిల్ దొంగతనం అయిన సంబంధంగా ఆ విషయంలో పోలీస్ ఆఫీసర్కి లెటర్ రాస్తున్నాం అని చెప్పి సబ్జెక్ట్. మరి కరెక్ట్ గా చూసుకోండి. మాన్య మహోదయ్, కామ, సాదర ప్రణాం అన్ని కూడా కా కింద ఇది స్టార్ట్ అయింది, సేవామేలో మే కింద స్టార్ట్ అయింది. కరెక్ట్ గా ఇదే ఆర్డర్ లో మాన్య మహోదయ్ కూడా ఇక్కడనే రావాలి. మాన్య మహోదయ్, కామ కింద నుంచి సాదర ప్రణాం, ఫుల్ స్టాప్, ఈ విధంగా పెట్టాలి. ఆ తర్వాత పారాగ్రాఫ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు లెటర్ ఏంటి, కంప్లైంట్ ఇస్తున్నాం, ఏంటి విషయం అనేది ఇప్పుడు మొదలు పెట్టబోతున్నాం.
सेवा में निवेदन है कि मेरा नाम ఇంటూ 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 హై అని చెప్పి ఈ విధంగా మొదలు పెట్టాలి. అంటే ఇది కూడా పారాగ్రాఫ్ గా మాన్య మహోదయ్ ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టామో అక్కడి నుంచే అలాగే ఆ మా కిందనే వచ్చేటట్టు రాయండి. సేవా మే నివేదన హైకి మేరా నామ్ ఇంటూ 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 హై అంటే మీ సేవలో విన్నవించుకోవడం ఏమనగా నా పేరు ఇంటూ 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 అని అంటున్నాం అన్నమాట. సేవా మే నివేదన హైకి మేరా నామ్ ఇంటూ 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 హై అంటే ఏ లేదు నాన్న, మీ సేవలో విన్నవించుకోవడం ఏమిటంటే నా పేరు ఇంటూ 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 అని చెప్పి అటు రాస్తున్నాం. పేరు రాయకూడదు, అక్కడ ఇంటూ అనేదే పెట్టాలి. కల్ రాత్ ఘర్ సే మేరీ సైకిల్ కి చోరీ హో గయి. కల్ రాత్ నిన్న రాత్రి ఇంటి నుండి నా సైకిల్ దొంగతనం జరిగింది. आज सवेरे नींद उठकर आंगन में देखा तो साइकिल नहीं है. आज सवेरे ఈ రోజు ఉదయం నీంద్ ఉఠకర్ నిద్ర లేచి ఆంగన్ మే వరండాలో దేఖాతో చూసినట్లయితే సైకిల్ నహీ హై సైకిల్ లేదు. మై సమజ్ గయా మేరీ సైకిల్ చోరీ హో గయి. నాకు బాగా అర్థం అయిపోయింది, నా సైకిల్ దొంగతనం జరిగింది. సైకిల్ కా రంగ్ కాలా, సైకిల్ కలరు నలుపు అన్నమాట. హీరో కంపెనీకి సంబంధించింది. నంబర్ ఏకేబి 3421034 హై. ఈ విధంగా ఏదో ఒక నెంబర్ అక్కడ వేయాల్సి వస్తుంది అనమాట. ఆప్సే ప్రార్థన హైకి మీకు ప్రార్థించడం ఏమిటంటే జల్దీ చోర్కో పకడ్కర్ త్వరగా దొంగని పట్టుకొని ముజే సైకిల్ దిలాయియే నాకు సైకిల్ ని ఇప్పించండి. సమాజ్కి రక్షా కీజియే ఈ సొసైటీని కాపాడండి. సెంటర్ లో ఇలాగ సధన్యవాద్ అని సెంటర్ లో రాయాలి. ఆ చివరినో ఈ చివరినో ఎక్కడో అక్కడ రాయకూడదు, కరెక్ట్ గా సెంటర్ లో వచ్చేటట్లుగా సధన్యవాద్ అని రాయాలి. ఆ తర్వాత రైట్ సైడ్ భవదీయ కామ 4 ఇంటూలు పెట్టి ఫుల్ స్టాప్ పెట్టాలి. భవదీయ అంటే వాళ్ళేం మన రిలేటివ్స్ కాదు కదా, వాళ్ళు పోలీస్ ఆఫీసర్ మన రిలేటివ్ కాదు, మన ఫ్రెండ్ కాదు, ఏం కాదు. ఈ విధంగా బయట వాళ్ళకి, ఒక పెద్ద తరహాలో ఉండే వాళ్ళకి, ఆఫీసర్లకి, ఇలాంటి వాళ్ళకి భవదీయ అని పెడతాం అన్నమాట. లెఫ్ట్ సైడ్కి వస్తే ఈ విధంగా బాక్స్ గీసుకొని పతా సేవామి అనే దాంట్లో మనం ఏమైతే పతా రాయడం జరిగిందో అదే పతాని ఇక్కడ కూడా మనం రాయడం జరుగుతుంది. శ్రీమాన్ పోలీస్ అధికారి కామా పోలీస్ కార్యాలయ కామా సిసి నగర్ కామా కడప. విధంగా స్టాంపు లాగా ఈ మార్కింగ్ పెట్టాలి. ఇంతే నాన్న. ఈ విధంగా మనం సైకిల్ దొంగతనం జరిగినట్లయితే లెటర్ ఎలా రాయాలి అంటే ఈ విధంగా రాయాలి. ఈ లెటర్ కూడా ఇంపార్టెంట్ లెటరే, దీన్ని కూడా బాగా చూసుకోండి, నేర్చుకోండి. ఎందుకంటే ప్రతి అఫీషియల్ లెటర్ సేమ్ మోడల్లో ఉంటుంది. బిజిలీ అధికారి అయినా, నగర నిగమ అధికారి అయినా, సైకిల్ కి చోరీ అయినా, పుస్తక విక్రేత అయినా, కాలేజ్ మే ప్రవేశ్ అయినా, ఈ 5 లెటర్లు సేమ్ మోడల్ లెటర్స్. నేను ఆ లెటర్స్ ను కూడా మీకు చెప్తాను. ఆ లెటర్స్ ఎలా ఉంటాయనేది మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మనం. మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని.